కొమరవెల్లి శ్రీనివాస్ శ్రీ కమల ఆర్ట్స్. ఇప్పుడు ప్రస్తుతం మనము దనకోట మైసమ్మ తల్లి గుడి లోపల ఉన్నాము. సో ప్రతిరోజు ఉదయము సాయంత్రం నేను వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవ చేసుకుంటుంటాను. అది ఎన్నో జన్మల అదృష్టం, మా పెద్దల మా పూర్వులు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా సాక్షాత్తు జగత్ కళ్యాణకారిణి ఆ అమ్మవారు, జగత్ భవానీ మాత, అన్ని జగన్మాత, ఆమె అన్నింటికి మూల కేంద్రమైనటువంటి ఓంకార స్వరూపిణి దనకోట మైసమ్మ రూపంలో నన్ను కరుణించి ఇక్కడ వెలిసింది. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా, ప్రత్యేకంగా నిన్న మొన్న నేను ఓంకారాశ్రమంకి పూజకు పనుల కోసం వెళ్ళి ఈ రోజు వచ్చి సాయంత్రం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తానని చెప్పిన కదా, సాయంత్రం వచ్చి చూసేసరికి అమ్మవారికి అద్భుతమైనటువంటి అలంకరణ చేసినటువంటి భక్తులు ఎవరో నిజంగా మీకు చేతులెత్తి మొక్కాలి. సో వాళ్ళతో పాటుగా మరొక భక్తులు, వాళ్ళు ఎవరో తెలియదు కానీ అమ్మవారికి బంగారు ముక్కు పుడక, అంటే వజ్రవైడూర్యాలతో పొదిగినటువంటి ఒక ముక్కు పుడకను అమ్మవారికి అలంకరించారు. నిజంగా అది చూడగానే నాకే మనసు ఎంతో సంతోషపడింది. ఇట్లా మీ యొక్క భక్తి ప్రపత్తులు ఇలాగే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఆ జగన్మాత మీకు, మీ పిల్లలకు, మీ వంశానికి అష్టైశ్వర్య అభివృద్ధులతో పాటుగా ఆయుష్లు, ఆరోగ్యాన్ని, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. సో ఇప్పుడు రాబోయేది తొందరలో ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారి బోనాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ప్రతి సంవత్సరం నేను ఒక్కనే బోనాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం మల్లన్న గెటప్ వేసేటువంటి శ్యామ్ కూడా నాతో పాటు వస్తానన్నాడు. సో కాబట్టి భక్తులు ఎవరైనా కూడా ఈ దనకోట మైసమ్మ తల్లికి బోనాలు తీసుకురావాలనుకుంటారు, తీసుకొని రావచ్చు. అందులో ఎటువంటి ఎవరికి రిస్ట్రిక్షన్స్ లేదు. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారికి పెయింటింగ్ చేసేసి ఆలయం మొత్తం కూడా మేము మళ్ళీ ఒక పునర్నిర్మాణం చేయాలి, ఒక కొత్తగా చేయాలనే ఆలోచనతో ఉన్నాము. దాని తర్వాతే బోనాల కార్యక్రమం ఉంటుంది. ఈ విషయం మీరు ఎవరైనా ఇంకా ఏదైనా మీ సలహాలు కానీ, సూచనలు కానీ, సహకారం కానీ మీరు నాకు చేయాలనుకుంటే నా నెంబర్ ఇస్తాను. దయచేసి మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. సో దయచేసి ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మవారి పద్ధతులకు విరుద్ధంగా వెళ్ళకండి. అంటే కళ్ళు శాఖలు, జంతు బలులు ఇక్కడ అమ్మవారికి ఇష్టం లేదు. ఈ విషయాన్ని మీరు పదే పదే ప్రతి వీడియోలో చెప్తున్నాను. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని సహకరించి ఆలయ అభివృద్ధికి, శాంతికి, విశ్వశాంతికి మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నా నెంబర్ చెప్తాను, రాసుకోండి. 8374951541. ఎవరైనా ఎప్పుడైనా ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న ఎలాంటి సందేహాలైనా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు. సో అంతేకాకుండా ఇప్పుడు మనం అసలు అగ్గిదేవుడు మల్లన్న జన్మరహస్యం అనేటువంటి ఒక సినిమా చేయడం కోసమే మనం సెట్ చేస్తే అమ్మవారు వెలిసింది. అది అన్ని వీడియోలలో మీరు చెప్పినాం. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ సరిగా, అంటే పరిస్థితుల ప్రభావం దృష్ట్యా, పైగా చాలా మంది అగ్గిదేవుడు మల్లన్నని చూసి ఆ వీడియో కావాలని అడగడం వలన ఇప్పుడు అగ్గిదేవుడు మల్లన్న వెబ్ సిరీస్ ని మేము కంటిన్యూగా శ్రీ కమల ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఛానల్లో మేము ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాం. ఆ అగ్గిదేవుడు మల్లన్నకు సంబంధించినటువంటి వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే కింద మేము లింక్ ఇస్తాం. అంతేకాకుండా పూజా సామాన్కి సంబంధించి ఎవరైనా మల్లన్న స్వామికి సంబంధించినటువంటి పూజా వస్తువులు ఏవైనా కొనాలనుకుంటే, ఎస్పెషల్లీ నా ప్రేక్షకులకి, నా సబ్స్క్రైబర్స్కి, శ్రీ కమల ఆర్ట్స్ సబ్స్క్రైబర్స్కి 10% మేము డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఇక్కడ మీకు పట్నం సామాను, బోనం సామాను, కోరమీసాలు, పట్టెనామాలు, తొట్టెల, గుర్రము, స్వామివారి రూపం, ఇట్లా రకరకాలైనటువంటి కోరికలతో పాటు నిజంగా ఒక నెంబర్ 1 బండారి. ఎందుకంటే మేము మల్లన్న నమ్ముకొని మేము బతుకుతున్నాం కాబట్టి, ఆయన పాదాల దగ్గరే బతుకుతున్నాం కాబట్టి క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా మీకు అత్యద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి బండారిని మేము మీకు అందించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి కొమరవెల్లిలో ఎంటర్ అవ్వగానే శివాజీ స్టాచ్యూ దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర మా షాప్ ఉంటుంది, అన్నపూర్ణ పూజ అండ్ కిరాణం స్టోర్ అని. సో దయచేసి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇంతవరకు నేను మీకు ఎవరికి చెప్పలేదు కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి, సో ఇక ముందు నా సబ్స్క్రైబర్స్కి, కమల ఆర్ట్స్ వాళ్ళందరికీ 10% డిస్కౌంట్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మాకు ఆర్థికంగా సహాయం చేయకపోయినప్పటికీ మాకు వ్యాపారంలో మీరు సహకరిస్తే చాలు. ఆ వచ్చే ప్రతి రూపాయి స్వామి మల్లన్నకి, అమ్మవారి సేవకి మేము ఉపయోగించడంలో ఏమాత్రం వెనక్కిపోం. అది ఎన్నో జన్మల అదృష్టం. సో కాబట్టి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా ఎటువంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అన్నటువంటి మీ సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో జై దనకోట మైసమ్మ,
జై జై ధనకోట మైసమ్మ, జై కోరమీసాల కోటిమాయల కొమరవెల్లి మల్లన్న భగవానికి జై.